హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏడీబీ ఛానల్. మనకి అందరికి పెద్ద పండుగ ఏదనుకుంటున్నావు నువ్వు అసలు? మహాశివరాత్రి. మహాశివరాత్రి అది అంటే ఏ విధంగా జరుపుకునుడో, అంటే దాని విశిష్టత ఏందో మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. అలాగే ఈ మహాశివరాత్రిని మనం నియమాల నిష్టములతో చేస్తే ఎలాంటి ప్రాప్తి, ఎలాంటి మోక్షాన్ని మనం చేరుకోవచ్చో దీని ద్వారా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. భారతీయులు అత్యంతంగా అంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేసే పండుగ ఏది అని అంటే ఇంత మహాశివరాత్రి. అంటే మన భారతీయ సంస్కృతిలో అనేక పండుగలు ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగ ఏదంటే మహాశివరాత్రి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే సంవత్సరంలోకి వెళ్ళి అత్యంత చీకటి రాత్రిని యోగా సాంప్రదాయంగా జరుపుకునే మొదటి గురువు ఎవరు అంటే శివుడు. శంకరుడు కదా. శివుడి యొక్క అనుగ్రహం పొందడానికే ఈ రోజు మనం పూజలు, ఇంకా వ్రతాలు, నోములు అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మానవ శరీరంలో సహజంగా శక్తి అనేటువంటిది ఉద్భవిస్తుంది అనమాట. దాన్ని మనం ఆ శక్తి అనేటువంటి మన శరీరంలో ఊర్ధముఖంగా కదులుతుంది. అవునవును. మళ్ళీ మనము అంటే ఇప్పుడు కొంతమంది ఇట్లా జాగారాలు చేసుకుంటా నైట్ కూర్చుంటారు. వెన్నుముక్క నిటారుగా ఉంటుంది. అప్పుడు నిటారుగా ఉంటుంది. అప్పుడు మనకి భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సు అనేది మనకు తోడ్పడుతుంది. అంటే అలా కూర్చోడానికి ఏదైతే మన వెన్నుముక్కని మనం నిటారుగా కూర్చొని ఇదే మహాశివునికి మనం ధ్యానం చేస్తామో, ఆ యొక్క నామ స్మరణ చేస్తామో అప్పుడు మన యొక్క వెన్నుపూస అనేటువంటిది నిటారుగా ఉండడం జరుగుతుంది. దాని ద్వారా మన భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మన యొక్క సామర్థ్యం, మన యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతుంది కదా. అవును. అంటే ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో 365 పండుగలు అనేవి ఉండేవి. అంటే చిన్న పెద్ద పండుగలు కలిపి ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం అనేటువంటిది ఉండేదన్నమాట. అంటే ఈ 365 పండుగలు అనేది వేరు వేరు ప్రయోజనాలు, అంటే వేరు వేరు లాభాలని మనకు అంటే సూచిస్తాయి అన్నమాట. అవును. అంటే భారతీయ సంస్కృతిలో అన్ని పండుగలు ఉండే, కానీ ఇప్పుడు మనం జరుపుకోమన్నమాట. ఏదైతే ముఖ్యమైన పండుగలు ఉన్నాయో దాన్ని మనం జరుపుకుంటున్నాం కదా. అవును. అంటే చారిత్రక సంఘటనలకు కానీ, విజయాలకు సూచనలుగా కానీ, లేకపోతే విత్తనాలు నాటే రోజు కూడా, పంట కోత రోజు కూడా, అంటే ఇటువంటి అవిటిని మొత్తం కలిపి 365 పండుగలు ఉంటుండే మనకి. ప్రతిరోజు మనకు భారతీయ సంస్కృతిలో ఒక పండుగని అన్నమాట కదా. ఇవన్నీ పండుగలకి మహాశివరాత్రి అనేది చాలా ప్రత్యేకతని కలిగి ఉంటుంది. మహాశివరాత్రి అనేటువంటిది చాలా ప్రత్యేక కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ మహాశివునికి ఈరోజు వివాహం జరిగిన రోజు అని, లేకుంటే కొందరు ఈరోజు మహాశివుడు పుట్టినటువంటి రోజు అని, లేకుంటే ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అవును, ద్వాని యొక్క ఆవిర్భావం అవి పుట్టినటువంటి రోజు అని మహాశంకరుడు, మహాబోళశంకరుడు ఈ ద్వాదశ లింగాల ద్వారా ఆయన ఆ రూపం ధరించాలని కూడా మనం అంటుంటాం కదా. అవును. అంటే చాంద్రమానం ప్రకారం మాసంలో 14వ రోజు లేకపోతే అమావాస్యకి ముందు రోజున శివరాత్రి అంటారు. ఏదైతే ఈ 14వ రోజు మనం ఏదైతే మహాశివరాత్రి మనం ఎంతో అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటాం కదా. అవును. అంటే పంచాంగంలో వచ్చే 12 శివరాత్రులు ఉంటాయి, కానీ అంటే ఫిబ్రవరి మార్చిలో ఉంటాయి. కానీ అంటే దీంట్లో అత్యంతంగా ఎక్కువ విశిష్టత కలిగి ఉన్నది ఏది అంటే ఈ ఫిబ్రవరి మార్చిలో వచ్చే శివరాత్రిని మనము చెప్పవచ్చు. అలాగే ఈ మహాశివరాత్రి రోజు మనం ఆ మహా ఏదైతే శంకరుడు భోళాశంకరుడిని అతన్ని మనం పూజించాలన్నమాట. ఎట్లా ఏ విధంగా అంటే నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మందకారాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మేనకారాయ మహేశ్వరాయ అంటూ ఆ మహాశివుని మనం మనస్ఫూర్తిగా ఈరోజు మనం పూజించేటువంటి రోజే మహాశివరాత్రి అని మనం చెప్పవచ్చు. అంటే మహాశివరాత్రి రోజు భూమి ఉత్తరార్ధగోళం మనిషిలోని శక్తి సహజంగా ఉప్పొంగే స్థితిలోకి మనకి అంటే ఉంటుంది. అవును. సంస్కృతిలో రాత్రంతా జరిపే పండుగలు అంటే ఇట్లనే నెలకొల్పిండ్రు. ఈ మహాశివరాత్రి ఒకటి అనేసి దాంట్లో పేర్కొనవచ్చు అన్నమాట. అలాగే ఏదైతే ఈ మహాశివరాత్రిని ఈ మన భారతీయ సంస్కృతిలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఇవి సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినం మహంకాళం ఓంకారామమలేశ్వరం పరల్యం వైద్యనాథంచ డాంకీనాం భీమశంకరం సేతుబంధుతు రామేశం నాగేశం ద్వారకామని ఈ ద్వాదశ లింగాలు మొత్తం భారతదేశంలో
ప్రతి ఒక్కటే అక్కడక్కడ వెలిసి ఉన్నాయన్నమాట. ఈ 12 లింగాలకు వెళ్ళి ఏ లింగాన్ని మనం దర్శించినా ఆ రోజు మనకు జన్మాంతరాల యొక్క పుణ్య ఫలం మనకు లభించడం జరుగుతుంది అనమాట. మనం జాగారం చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండడం వల్ల మన శక్తులు, సహజ శక్తులు అన్ని కూడా పైనకి ఉప్పొంగుతాయి అన్నమాట. అవును కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి ఈ మహాశివరాత్రి అనేది ఎంతో ప్రాముఖ్యమైన పండుగగా వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మన యొక్క అవయవాలన్నింటినీ ఏకాగ్రత ఒక దగ్గర తీసుకురావడం, ఆ భగవంతుని మార్గంలో నడిచి మంచి మార్గంలో మనిషిగా జీవించడమే ఆధ్యాత్మికం అని మనం చెప్పొచ్చు అన్నమాట. కుటుంబ బంధాల్లో ఉన్న వారికి, లేకపోతే ప్రపంచంలో అంటే గాఢమైన కోరిక ఆకాంక్ష ఉన్న వారికి కూడా ఈ మహాశివరాత్రి అనేది ఎంతో ఆవశ్యకంగా ఉంటుంది. అలాగే ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం ఏదైతే మహాశివుని మనం పొందవచ్చు అనమాట. ఆయన యొక్క అనుగ్రహం మరియు ఆయన యొక్క ఒడిలో మనం, మహాశివుని యొక్క ఒడిలో మనం భగవంతుని ఒడిలో కూర్చోవచ్చు అనమాట దీని ద్వారా కదా. అవునవును. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గృహస్థులు ఇంట్లో ఉంటారు కదా, భార్యాభర్తలు, వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ రోజున శివుడి యొక్క పెళ్లి రోజు, పార్వతితో శివుడు పెళ్లి జరుగుతుంది అనేసి అదే నమ్మకంతో ఉంటారు అన్నమాట. అందుకే ఈ రోజు మనం శివనామస్మరణం అనేటువంటిది చేస్తాం. అలాగే శివ అంటే తెలుసా నీకు? శివ అంటే శివుడికి చాలా పేర్లు ఉన్నాయి అనేసి మనందరికీ తెలిసిన విషయమే, కానీ శివ అని అర్థం ఎవరికి కూడా తెలియదు. ఏంటండి శివ అంటే మంగళకరమైనటువంటిది, శివ అంటే ఏదైతే శుభదాయకం, ఏదైతే శివ అంటే మనలో జ్ఞానాన్ని నింపి అంధకారాన్ని తొలగించేటువంటి వాడే ఆ భోలా శంకరుడు, ఆ శివుడు అని మనం చెప్పచ్చు అన్నమాట కదా. పురాణాలని అంటే మన ఇతిహాసాలు పురాణాలని పక్కకు పెడితే ఇంత ఆధ్యాత్మికంగా సాధకునికి అంటే యోగాలో ఎవరు ఎక్కువ పెద్ద గురువు అంటే శివుడు అని శివుడు చెప్పవచ్చు. మళ్ళీ అంటే రాత్రికి కల్పించే అవకాశాల వల్ల యోగా సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత అనేది వచ్చింది అన్నమాట. అలాగే ఈ మహాశివరాత్రి రోజు మనం చేయాల్సిన విషయాలు ఏంటంటే ఏదైతే సూర్యోదయం ముందే అరుణోదయంలో లేచి మనం ఏదైతే స్నానం చేసి మన యొక్క ఇల్లు మరియు ఆకెట్ని శుభ్రపరిచి మన యొక్క గడప ఉంది కదా, గడప, ఆ గడపకు పసుపు కుంకుమ అక్కడ పెట్టి మరి మహాశివ అక్కడ మనం ఇంట్లో ఉన్నటువంటి విగ్రహానికి మనం ఆరాధన చేసి మరి మనం గుడికి వెళ్ళాల్సి ఉంది కదా. వెళ్ళాలి. మళ్ళీ ఆ రోజు ఉపవాసం కూడా ఉంటే మంచిది అనేసి పెద్దల నమ్మకం కూడా మన పురాణాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. అరే మీరు కూడా తప్పకుండా ఈ రోజు ఉపవాసం ఉండండి మరియు ఆ మహాశివుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. మళ్ళా శివుడి యొక్క గొప్పతనాన్ని చాలా వేదాలలో కానీ లేకపోతే ఋగ్వేదంలో, ఇతిహాసాలలో చాలా అంటే చెప్పబడింది అన్నమాట. అలా చెప్పబడింది కదా. అవును, చెప్పబడింది. ప్రాచీన వేదం ఏదంటే అది ఋగ్వేదం అని మనం చెప్పచ్చు అన్నాడు. అలాంటి ఋగ్వేదంలో మహాశివుని యొక్క వర్ణన ఉందన్నమాట. ఏదైతే గ్రంథం ఉందో ఇందులో రుద్రం గురించి మంచిగా వర్ణించింది. అలాగే శివుడు అంటే ఏంది, శివుడు దేన్ని లయం చేస్తాడు, శివుడు దేన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు దాని గురించి కూడా ఈ ఋగ్వేదంలో చెప్పబడింది కదా. అవును, అంటే చాలా మంచిగా ఈ ఋగ్వేదంలో మనకి శివుడి గురించి చాలా గొప్పగా చెప్పబడింది. అంటే పంచాక్షరిలో శివ అనే 2 అక్షరాలకు చాలా గొప్ప ప్రాధాన్యత అనేది ఉండడం జరుగుతుంది. శివ అంటే మంగళకరం అనేసి, శివరూపం అత్యంత మంగళకరమైనది అని కూడా మనం చెప్తాం అన్నమాట. అంటే ఈరోజు మనం అంటే శివుడి పైనే మన భక్తి మొత్తం, మన చిత్తం మొత్తం కూడా శివుడి పైనే ఉంచితే మనకి శివుడి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. అలాగే ఈ మహాశివరాత్రి రోజు మనం ఏదైతే శివుడు ఉండేటువంటి ప్రదేశం అంటే ఆయన యొక్క గుడి, ఆ గుడికి వెళ్ళి మనం లింగాష్టకాన్ని ఎప్పుడైతే జపిస్తామో అప్పుడు మన జీవితం నుండి అంధకారం తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తుంది కదా. అవును. మళ్ళీ సన్యాసులు కూడా ఏమనుకుంటే సన్యాసులు శివుడు కైలాసంతో ఏకమైన రోజుని కూడా మహాశివరాత్రి అనేది చెప్పుకుంటారు. ఏదైతే మా పర్వతం ఉంది, ఆ పర్వతం ఏ పర్వతం అది? కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతంలో అణువులో ఆ భోలా శంకరుడు ఉన్నాడని వారి యొక్క విశ్వాసం కూడా కదా. మన ఇంగ్లీష్ క్యాలెండర్ల ప్రకారము శివరాత్రిని ఫిబ్రవరి, మార్చి నెలలో జరుపుకుంటాం. అయితే ఇప్పుడు మనకు మహాశివరాత్రి ఫిబ్రవరి 21వ తేదీన
వస్తుంది. మన తెలుగు నెలల ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్థి నాడు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే మహాశివరాత్రి అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి వారే కాకుండా విదేశీలో ఉన్నటువంటి శివభక్తులు ఈ రోజున ఎంతో అంగరంగ వైభవంగా మహాశివరాత్రిని వారు జరుపుకుంటారు. అవును, ఈ రోజు మొత్తం మీరు శివస్మరణ అంటే శివుడి యొక్క మంత్రం గనక జపించినట్లయితే ఖచ్చితంగా మీ పైన శివుడి యొక్క అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. అలాగే మన యొక్క జీవితంలో ధనం కానీ విద్య కానీ బుద్ధి కానీ ఇవన్నీ మనకు ప్రాప్తించేటువంటి రోజు శివుడి యొక్క అనుగ్రహం కలిగేటువంటి రోజు ఏదంటే అది మహాశివరాత్రి అని మనం చెప్పచ్చు అన్నమాట. అంటే అత్యంత ప్రీతికరమైన రోజు కూడా శివుడికి ఈ శివరాత్రి అనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మహాశివరాత్రి రోజు మనం రుద్రాభిషేకాలు ఏదైతే రుద్రాభిషేకాలు కలిపి పాలలో కలిపి మనం ఎప్పుడైతే భగవంతునికి ఆ మహాదేవునికి మనం అభిషేకం చేస్తామో అప్పుడు మహాదేవుడు మనకు మన యొక్క జీవనంలో ఒక తేజం తీసుకువచ్చి మన జీవనాన్ని ఒక రూపుదిద్దుతాడని కూడా మనం చెప్పుకోవచ్చు. అవును, అంటే మనం అంటే పూజలు పొద్దున్నుంచి పూజలు చేసుకుంటూ ఉంటాం, నైట్ కూడా జాగారాలు చేసి అంటే యజ్ఞాలు చేస్తారా అంటే జాగారాలు చేసి నూనె కాల్చడం కానీ నెయ్యితో కాల్చడం కానీ అలా చేస్తారన్నమాట. అలాగే మీరు ఉండేటువంటి ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ మీరు రాత్రంతా భజనలు ఆ మహాదేవుని యొక్క కీర్తన మరియు నామస్మరణ చేసి ఆ రోజు మొత్తం జాగరణ ఉండడం వల్ల మీకు మంచి మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పచ్చు. అవును, ఈరోజు అంటే మీ చిత్తం మొత్తం శివుడి మీదనే ఉంచండి, ఖచ్చితంగా మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇక మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, మరి మళ్ళీ ఒక ముచ్చటతో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు.